సార్ ఇంకోటి రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట ఎప్పుడు మాట్లాడే అమెరికా గురించి మనకు తెలుసు. రిలీజియస్ ఫ్రీడమ్ బోర్డ్‌లో అల్-ఖైదా, లష్కర్ ఎ తోయిబాకి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేయడం ఒకవైపు జరిగింది. ఇంకోవైపు అదే దగ్గర న్యూయార్క్ మేయర్ క్యాండిడేట్‌గా ఉన్నటువంటి వ్యక్తి మమ్దాని, న్యూయార్క్ మేయరల్ క్యాండిడేట్ మమ్దాని ఎవరైతే ప్రధాని నరేంద్ర మోదీ పైన ఎప్పుడు మాట్లాడే వ్యక్తి జోహ్రాన్ క్వామే మమ్దాని ఆయన ఇప్పుడు యాంటీ హిందూ ర్యాలీస్‌లో పాల్గొనడము, ఈ ఒకటి వైపు జరుగుతున్నాయి. అంటే నాకు ఇది చిన్న ఇన్సిడెంటా? పెద్ద ఇన్సిడెంటా కూడా ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ దట్. ఎందుకంటే అక్కడక్కడ జరిగేటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఒకసారి ట్రంప్ ఆలోచనలు మళ్ళీ ఒకసారి మారిపోయాయా? ఈ రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట లేకపోతే ఇస్లామిక్ టెర్రరిజం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ప్రో అనే ఆలోచనలోకి వెళుతున్నారా? గతంలో డీప్ స్టేట్‌ని గురించి మాట్లాడినే మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేది అనిపిస్తోంది సార్. కరెక్ట్. తప్పకుండా అంత హిపోక్రైట్ కాకపోతే నాకు అర్థం కాదు. ఇస్మాయిల్ రోయర్ అన్నటువంటి ఒక మనకు అమెరికన్, అతను ఒక క్రిస్టియన్ గా పుట్టాడు. రాండల్ టాడ్ రాయర్ అన్న పేరుతో పుట్టాడు. అతను ఇస్లాం కన్వర్ట్ అయిన తర్వాత దాంట్లో మనకు బోస్నియా యుద్ధంలో ముస్లిం ఏదైతే జిహాద్ జరిగిందో దాంట్లో వెళ్ళాడు ఆయన. లష్కర్ ఎ తోయిబాతో అతని యుఎస్ డెసిగ్నేటెడ్ టెర్రర్ కూడా అతని ఎలిటీని నిర్ధారించిన తర్వాత ఇతను కూడా ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఇదంతా అటువంటి ఒక టెర్రరిస్ట్ భావజాలం ఉండి, టెర్రర్ సస్పెక్ట్ అయి ఉండి, టెర్రర్ శాంక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి అతను మనకు రిలీజియస్ ఫ్రీడమ్ బోర్డ్ లో పెట్టడం అన్నది అంటే అతను ఎంత క్యాజువల్ అప్రోచ్ ట్రంప్ చూడొచ్చు. కానీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్, ఇస్లామిక్ టెర్రరిజం అన్న పదాలు వాడతాడు. మోదీ గారు పక్కన ఉండగానే ఇస్లామిక్ టెర్రరిజం అని పదం వాడాడు. మరి ఇస్లామిక్ టెర్రరిజం అన్నప్పుడు ఇతను టెర్రరిజాన్ని యాక్చువల్ గా ఒక టెర్రరిస్ట్ అయినటువంటి వ్యక్తిని మీరు రిలీజియస్ ఫ్రీడమ్ బోర్డు ఎలా పెడతారు మీరు? అంటే మీరేం నిర్ణయిస్తే అతను టెర్రరిస్ట్, మీరు నిర్ణయించకపోతే కాదు. ఇదేదో ఒక ట్రంప్ చేస్తున్నది కాదు, అమెరికన్ వైఖరే ఇట్లాంటిది మనం చాలా కాలంగా చూస్తున్నాం. కాబట్టి అల్-ఖైదా తయారు చేసింది ఎవరు? అమెరికానే కదా. ఐసిస్ తయారు చేసింది ఎవరు? అమెరికానే కదా. సో కాబట్టి వీళ్ళన్ని ఈ టెర్రరిస్ట్ రెజిమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ రెజిమ్స్ అన్నిటి కూడా సపోర్ట్, ఫండింగ్, డైరెక్షన్స్, ట్రైనింగ్ అమెరికా నుంచి వచ్చాయి. ఈ రోజు మనం మన గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించుకున్నాం కూడా వెస్టర్న్ హిపోక్రసీలో. జోలాని డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, అతనితోటి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ చర్చిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే దానికి ఒక స్టాండర్డ్ లేదు, దానికి ఒక రూల్ లేదు. ట్రంప్ వ్యక్తిగతంగా ఏది నిర్ణయిస్తే ప్రపంచం అంతా తల ఊపాలి. అది ఆ అప్రోచ్ లో వెళ్తున్నాడు అతను. కాబట్టి దీన్ని ఏమని చెప్పాలి? ఒక ఎక్స్ అల్-ఖైదా అండ్ ఎల్ఈటి టెర్రరిస్ట్ ని తీసుకెళ్లి మీరు రిలీజియస్ ఫ్రీడమ్ బోర్డు లో పెడితే అతని రిలీజియస్ ఫ్రీడమ్ ఏంటి? మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అన్నది కదా అతని ఆలోచన. ప్లస్ అది కూడా వైలెంట్ గా ఇంకెవరిని మేము బతకనేమో అన్నటువంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తి తీసుకొచ్చి రిలీజియస్ ఫ్రీడమ్ బోర్డు లో పెడితే దాన్ని ఏమన్నా? రెండవది దాంట్లో అంటే ఆ బ్యాక్గ్రౌండ్ యాంటిసిడెంట్స్ కూడా చూసుకోకుండా మీరు అపాయింట్ చేస్తున్నారంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఎంత సత్యానికి ఎంత దూరంగా ఉన్నారో అర్థం. కాబట్టి అబ్సల్యూట్ డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి 2-3 నెలల్లో ఈవెన్ ట్రంప్ కోర్ సపోర్టర్స్ కూడా డిస్పాయింట్ చేస్తున్నారు. ఎన్ని ఇటువంటి తప్పిదాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా తప్పిదాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. చైనాని తల వంచుతానన్నటువంటి వ్యక్తి చైనానే అమెరికా తల వంచింది. అలాగే నేను వచ్చిన 24 గంటల్లో యుద్ధం ఆపిచ్చేస్తాను యుక్రెయిన్ రష్యా యుద్ధం అన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆల్మోస్ట్ 4 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఏమి చేయలేదు. అలాగే మనకు హమాస్ ఇజ్రాయెల్ మధ్యలో కాల్పుల విరమణ చేయించినటువంటి వ్యక్తి ఇంకా అతను పదవి స్వీకరణ చేయక ముందరే దాన్ని కాల్పుల విరమణకు ఫోర్స్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఇజ్రాయెల్ ని ఆపలేకపోతున్నాడు, హమాస్ ని కూడా అతను ఏమి చేయలేకపోతున్నాడు. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక అతను అంటే అతను ఏ స్థాయిలో ఉన్నాడంటే నేను చాలా శక్తివంతుడిని, నేను దేవుడు లాంటి వాడిని, కాబట్టి నేను ఈ రోజు పొద్దున్న నిద్ర చేసినప్పుడు నాకేం తెలుస్తుంది, నాకేమనిపిస్తుందో అది చెప్తాను, మీరు అందరూ ఒప్పుకోవాలి, ఆ ధోరణితో వెళ్తున్నాడు. కాబట్టి తప్పకుండా వాళ్ళ సమాజంలోనే పుష్ బ్యాక్ వస్తుంది, ప్రపంచం కూడా ఊరుకోదు, కూటములన్నీ కూడా తనకు వ్యతిరేకంగా తయారవుతాయి, పుష్ బ్యాక్ అనేది తప్పకుండా వస్తుంది. అది సో చూద్దాం. అందుకని ఇటువంటి వ్యక్తి మరి ఎంతకాలం దీన్ని ఇలాగే నడిపిస్తాడో, మరి కొన్ని దేశాలు స్వతంత్రంగా వాళ్ళు ఎలా నిర్ణయిస్తాయో అని చూడాలి. భారతదేశం చాలా స్పష్టంగా ఉన్నాం మనం. ఎక్కడ వాళ్ళతో మైత్రి చేయగలమో అక్కడ చేస్తాం మనం. ఎక్కడ మనం రెడ్ లైన్స్ ఉన్నాయో రెడ్ లైన్స్ చాలా క్లియర్ గా మనం డ్రా చేయబోతున్నాం. అమెరికాకు వ్యతిరేకంగా రీసెంట్ గా WTOలో కేసు కూడా ఫైల్ చేశాం మనం. అలాగే కొన్ని ఇందాక మనం ఐ థింక్ 2-3 గ్లోబల్ రౌండర్స్ చర్చించాం కూడా.
వాళ్ళ విస్కీ మీద ఆల్మోస్ట్ 140%, 150% మనం ట్యాక్స్ వేసాం మనం. కాబట్టి మనకి ఎక్కడ మన ఇంట్రెస్ట్ ఎక్కడ కాపాడుకోవాలో అక్కడ మనం వెసులుబాటు కొంత దాన్ని కాపాడుకునే దిశగా మనం ఏం చేయాలో చేస్తాము. మిగతా అంశాల్లో కొంత మనం పట్టుబిడుపులు మనం చూపిస్తున్నాం. కాబట్టి మన ఇండిపెండెన్స్ థాట్ మన ఏదో దాన్ని మనం ఫోకస్ పెట్టాము. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ ఆపాము అని అనుకోవడం చాలా కళ్ళ. రేపటి రోజు వాడు ఏమైనా చేస్తే కానీ డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ మనం తీసుకోము, మనం వెళ్ళి కొట్టాల్సింది కొట్టి వస్తాం. కాబట్టి భారతదేశం లాంటి ఇండిపెండెంట్ గా ఆలోచన చేసేటువంటి దేశాలు అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ కి అది నచ్చదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ని మించినటువంటి ఆంభావి కాబట్టి వాళ్ళిద్దరు కూడా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ మాటలు వినాలి. అటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని డీల్ చేయక తప్పదు. మోదీ గారు గతంలో డీల్ చేశారు 4 ఏళ్ళు, ఇప్పుడు కూడా డీల్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, మోదీ గారు కానీ, జయశంకర్ గారు కానీ, అజిత్ దోవల్ కానీ. అందుకనే మనం అమెరికా మనకి F-35 ఆఫర్ ఇచ్చినా మనం తీసుకోలేదు. F-35 అల్టిమేట్ ప్రపంచంలో, అయినా మనం రిజెక్ట్ చేస్తాం. ఇప్పుడు రష్యా మనకు ఆఫర్ ఇస్తాం, మనకు Su-57 ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి Su-57 మరి ఏమవుతుందో తెలియదు. అజిత్ దోవల్ గారు వెళ్ళారు మాట్లాడడానికి, మనకు S-400 గురించి, తర్వాత Su-57 గురించి. మూడవది S-500 లో భారతదేశము రష్యా ఇద్దరు కలిసి కొలాబరేటివ్ గా రీసెర్చ్ చేద్దాము అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నది. కాబట్టి మనం రష్యాని కంప్లీట్ గా అబాండన్ చేయలేము. అమెరికా మనకు ఎప్పుడు కూడా ట్రస్టెడ్ పార్ట్నర్ కాదు అని తెలుసు. కాబట్టి వాళ్ళు క్లాజెస్ పెడతారు, మీరు యుద్ధం చేస్తే కానీ మా పర్మిషన్ తీసుకునే మీరు వాడాలి అని చెప్పి వాళ్ళు క్లాజెస్ పెడతారు. మరి మనం కనుక ఆ క్లాజెస్ ఉల్లంఘించి మనం కనుక అస్త్రాలు వాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ దగ్గర మాస్టర్ స్విచ్ ఉంటుంది, అది ఆఫ్ చేశారంటే ఈ బాంబులు ఏవి పనిచేయవు. కాబట్టి మరి అటువంటి స్విచ్ మరి పాకిస్తాన్కి ఎందుకు వాళ్ళు ఉపయోగించాలని మనకు అర్థం లేదు. అబ్సల్యూట్ హిపోక్రసీ, అబ్సల్యూట్ ఒక నియంత డిక్టేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్. సో చూద్దాం మరి ఇది ఎంతకాలం నడుస్తుందో, దాన్ని మనం ఎలా కౌంటర్ చేస్తామో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.